సో ఇక్కడ హర్మిట్ గురించి మీకేం అర్థమైంది చెప్పండి. హర్మిట్ లో మ్యామ్ అతను ఒక ముసలాయన ఒక ముసలాయన ఒక లాంతర్ పట్టుకుని ఒక మౌంటైన్స్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాయి. అక్కడ దేనికోసమో వెతుకుతున్నాడు. అదే మ్యామ్ ఒక సక్సెస్ సాధించి ఒక అచీవ్మెంట్ చేసుకొని సాధించిన తర్వాత అతను వెతుకుతున్నాడు దేనికోసము అని అనుకుంటే మనం ఒక నిమిషం మ్యామ్. దేనికోసం అనుకుంటే అతను అతని దగ్గర ఉన్న నాలెడ్జ్ పంచడానికి వెతుకుతున్నాడు అని చెప్పారు మీరు. నాలెడ్జ్ అతను పంచాలనుకుంటున్నాడు, దానికోసం అతను వెతుకుతున్నాడు. ఓకే. ఓకేనా మ్యామ్? ఇంకా లాంతర్ లో ఉండే స్టార్. లాంతరులో ఉండే స్టార్ చదువుకున్నాను మేము. అది కన్ఫ్యూజన్, అన్ని చదివేసరికి అంత మిక్సీలో వేసినట్టు అయిపోయింది. ఒక నిమిషం. అది నేను చెప్తాను మ్యామ్. సీల్ ఆఫ్ సాలమన్. కరెక్ట్. అది 5 పాయింట్స్ ఉంటాయి, 6 పాయింట్స్ ఉంటాయి మేము అందులో ఆ స్టార్ లో. అది సీల్ ఆఫ్ సాలమన్ అంటారు. అదొక లైట్ అన్నమాట. అంటే మనం చీకట్లో వెళ్ళేటప్పుడు అతనికి దారి చూపించే ఒక లైట్. కరెక్ట్. బైబిల్లో చూపించినట్టుగా బైబిల్లో ఒక స్టార్ ని ఆ డిసైపుల్స్ ఎలాగా ఎక్కడున్నాడో జీసస్ ఎక్కడ పుట్టాడో చూపిస్తుందో అలాంటి ఒక చీకట్లో అన్కాన్షియస్ అన్కాన్షియస్ గా ఉన్న చీకట్లో నుంచి మనకి దారి కాన్షియస్ లోకి తీసుకొచ్చే ఒక లైట్ మ్యామ్. ఎగ్జాక్ట్లీ స్పిరిచువల్ పాత్ ని చూపిస్తుంది అనమాట ఆ స్టార్ ఆ లాంతర్ అనేది. సో వీళ్ళు ఏంటంటే ఒక సోల్ సర్చింగ్, ఒక స్పిరిచువల్ గైడెన్స్ కోసం వీళ్ళు వెతుకుతున్నారు. అలాగే తనకి ఉండే ఒక నాలెడ్జ్ ని అందరికీ పంచడానికి అనేసి వాళ్ళు చూస్తున్నారు. సో వాళ్ళు పీక్ ఆఫ్ ద మౌంటైన్ లో నిలబడి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అన్ని ఎస్టాబ్లిష్ చేశారు, అన్ని సాధించారు వాళ్ళ లైఫ్ లో. కాకపోతే ప్రస్తుతానికి వాళ్ళు ఒక సన్యాసి లాగా అన్నిటి మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది లేదు. ఒక విరక్తి భావంతో అనేది ఉన్నారనమాట. సో మనము ఇది చూస్తే గనక డిస్క్రిప్షన్ చూస్తే గనక ఒక ఓల్డ్ మ్యాన్ నిలబడి ఉన్నారు ఒక స్నోయి మౌంటైన్ పైన. అలాగే ఆ, ఒక గ్రే కలర్ అనేసి డ్రెస్ అనేది వేసుకున్నారు. సో అదేంటంటే ఒక విజ్డమ్, న్యూట్రలిటీ. అంటే ఏంటంటే వాళ్ళకి అన్ని సమానమే. వాళ్ళకి ఏది కూడా ఇది నాకు కావాలి, అది నాకు ముఖ్యం అనుకునే వ్యక్తి కాదు. సో వాళ్ళు ఒక విరక్తిగా ఒక సన్యాసులకి ఎలాగైతే ఏ విషయం పైన ఇంట్రెస్ట్ ఉంటుందో వీళ్ళు కూడా ఆల్మోస్ట్ అలాగే అన్నమాట. ఓకే. సో తర్వాత ఏమో ఒక స్టాఫ్ అనేది ఉంది. దానికి గైడెన్స్ అండ్ స్టెబిలిటీ అంటారు. ఏంటంటే ఒక చేతిలో ఒక కర్ర అనేది ఉంది కదా. సో దాన్ని గైడెన్స్ అండ్ స్టెబిలిటీ ప్లస్ అథారిటీ. అంటే వాళ్ళు ఒక లీడర్షిప్ లెవెల్లో నుంచి వాళ్ళు తప్పుకొని బయట వచ్చారు. అది వాళ్ళ ఇష్ట ప్రకారంగా అనమాట. సో ఆ లాంతర్ కూడా సేమ్ అలాగే అన్నమాట. 6 పాయింట్ అదే లాంతర్ అనేది వాళ్ళకి ఒక దారి చూపిస్తుంది. అలాగే 6 పాయింట్ స్టార్ అనేది ఉంది ఆ లాంతర్ లో. అది సీల్ ఆఫ్ సోలమన్. సో ఇది మనకి అదేమో డివైన్ విజ్డమ్ ని సింబలైజ్ చేస్తుంది అనమాట. సో అలాగే మనం ఇక్కడ మీనింగ్స్ అవన్నీ చూస్తే గనక పాస్ట్ లో చూసుకుంటే యూ విత్డ్రూ టు ఫైండ్ క్లారిటీ. అంటే వాళ్ళు మంచి పొజిషన్ లో ఉన్నప్పటికీ కూడా ఒక బ్రేక్ అనేది తీసుకున్నారు. ఒక బయటకు అనేది వచ్చేసి ఒక క్లారిటీ కోసం అనేది వెతుకుతున్నారు. ఆ పీరియడ్ ఆఫ్ సాలిట్యూడ్ అంటే ఏంటంటే వాళ్ళు ఒంటరిగా ఉండాలని కోరుకుంటున్నారు. ఆ ఒంటరితనంలోనే వాళ్ళకి కావాల్సిన ఆన్సర్స్ అనేవి వాళ్ళు వెతుక్కుంటున్నారు. సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటే నేను ఏం చేశాను, నాకేం కావాలి, నా హ్యాపీనెస్ ఎందులో ఉంది అన్నట్టుగా వాళ్ళు ఒక సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనేది చేసుకుంటున్నారనమాట. అలాగేనేమో ప్రెజెంట్ లో చూసుకుంటే ఆన్సర్స్ అనేవి నీలోనే ఉన్నాయి. ఆన్సర్స్ ఆర్ విత్ ఇన్ యూ అన్నమాట. సో నాట్ అవుట్ సైడ్. సో అందుకని చెప్పేసి వాళ్ళ ఆన్సర్స్ అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఒంటరితనంతో. వాళ్ళు ఈ పార్టీలకు వెళ్ళటం కానీ, అందరితో కలవటం కానీ ఇలాగేమి చేయకుండాను. సో వాళ్ళు ఒంటరిగా ఉండి అవన్నీ కూడా కానీ ఆన్సర్స్ అనేవి వెతుకుతున్నారనమాట. అలాగే ఫ్యూచర్ లో చూస్తే గనక విజ్డమ్ అండ్ ఎన్లైట్మెంట్ విల్ కమ్ ఆఫ్టర్ పేషెన్స్ అండ్ సాలిట్యూడ్. డోంట్ రష్. ఓకే. ఈ కార్డ్ వచ్చిందంటే మనకి ఒక స్టక్ ఎనర్జీ, ఒక స్టాగ్నెంట్ ఎనర్జీ. సో డివైన్ టైమింగ్ అయినప్పుడే మీ పనులు అనేవి జరుగుతాయి. సో ఇదేమో మేబీ కార్డ్ అన్నమాట. ఎందుకంటే మీరు అనుకున్న విధంగా వెంటనే జరగకపోవచ్చు. అది డివైన్ టైమింగ్ వచ్చినప్పుడు జరుగుతుంది. అంతవరకు మీరు వెయిట్ చేయాల్సిందే. డోంట్ రష్ థింగ్స్ అనేసి మనము చెప్పాలన్నమాట. సో మేబీ ఆర్ డిలేడ్ ఎస్ అని చెప్పొచ్చు. ఓన్లీ ఆఫ్టర్ ఇన్నర్ రిఫ్లెక్షన్. సో మీరు ఒక ఆ పరిస్థితి నుండి సైడ్ అయిపోయి మీరు ఒంటరిగా కూర్చొని మీరు ఆలోచించుకోవాలి. అసలు నాకేం కావాలి, నేనేంటి ఇలాగా అన్నట్టుగా అనమాట. సో యాజ్ ఎ పర్సన్ చూసుకుంటే గనక యాజ్ వైజ్ మెంటర్, టీచర్,
ఇలాగ మెంటర్ గాని, టీచర్ గాని, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక స్టూడెంట్స్ కి తన నాలెడ్జ్ ని పంచుదామనేసి చూసే వ్యక్తి కదా మనుషులకి. సో, ఒక మెంటర్ గాను, టీచర్ గాను కూడా చాలా బాగా ఇది చేస్తారు. అంటే నాలెడ్జ్ ని పంచగలిగే శక్తి, కెపాసిటీ ఉందన్నమాట. సో, ఆన్ ఏ స్పిరిచ్యువల్ పాత్. అంటే ఇదేంటంటే చాలా మంది రేకి హీలర్స్ గాని, లేదంటే ఆకాషిక్ రికార్డ్స్ రీడర్ గాని, లేదంటే మెడిటేషన్ కోచెస్ గాని, సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ పర్సన్ అనేది అటువంటి వ్యక్తి అన్నమాట. సో నాలెడ్జ్, పీస్ అన్నీ ఉండే ఒక వ్యక్తి. ఓకే. సో వాళ్ళేంటంటే మెటీరియల్ సక్సెస్ కంటే కూడా వాళ్ళకి స్పిరిచ్యువల్ పాత్, వాళ్ళకి ఇన్నర్ గా వాళ్ళ సోల్ హ్యాపీనెస్ ఏంటి అనేది చూసుకునే ఒక ప్రశాంతమైన కామ్‌గా ఉండే ఒక వ్యక్తి అన్నమాట. లవ్ పరంగా చూసుకుంటే మీరు ఒకవేళ సింగిల్ అయితే గనక హీలింగ్ ఫ్రమ్ ద పాస్ట్ పెయిన్, ఫోకస్ ఆన్ ద సెల్ఫ్ లవ్ ఫస్ట్. అంటే ఏదో పాస్ట్ లో ఒక పెయిన్ జరిగింది, ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో దాని నుంచి హీల్ అవుతున్నారు. అలాగే ఎందుకు ఇలా జరిగింది అని ఇంట్రోస్పెక్షన్ చేస్తున్నారు. సో అందుకని తనని తను లవ్ చేసుకున్నారు. ఫస్ట్ నిన్ను నువ్వు లవ్ చేసుకో, తర్వాత వేరే వాడిని లవ్ చేయి అన్నట్టుగా ఒకవేళ సింగిల్ అయితే గనక. అంటే మనం ఏం చెప్పొచ్చంటే ఇప్పుడు దిస్ ఈస్ నాట్ అ రైట్ టైమ్ ఫర్ యు ఫైండింగ్ లవ్ అనేసి మనము చెప్పొచ్చనమాట. అలాగే రిలేషన్‌షిప్ లో ఉంటే గనక యూ నీడ్ స్పేస్. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు ఎప్పుడు కూడా ఎప్పుడు ఫైటింగ్ చేసుకుంటూ, ఆర్గ్యూ చేసుకుంటూ ఉండడం కంటే కొంతకాలం గ్యాప్ అనేది తీసుకొని, సో మీరు మళ్ళీ ఒకసారి మంచి క్లియర్ మైండ్ సెట్‌తో మళ్ళీ వస్తే బాగుంటుంది అనేసి చెప్తామనమాట. అలాగే ఇదేమంటారంటే ఎమోషనల్ డిస్టెన్స్ అనేదుంది. బట్ నాట్ అబ్సెన్స్ ఆఫ్ లవ్. అంటే మీ ఇద్దరి మధ్యలో ప్రేమ ఉంది. ఆ బాండింగ్ ఉంది. కాకపోతే ఏంటంటే ఒక డిస్టెన్స్ అనేది మీ ఇద్దరికీ అవసరం. సో మేబీ మీరు వాళ్ళని టూ మచ్ గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నారా? లేదంటే వాళ్ళకి ఇవ్వాల్సినంత ప్రేమ, రెస్పెక్ట్ ఇవ్వట్లేదా? సో ఇవన్నీ ఆలోచించుకుంటే గనుక మీ ఇద్దరికీ ఒక ఎమోషనల్ డిస్టెన్స్ అనేది అవసరము అనేసి చెప్తామనమాట. అడ్వైస్ తీసుకుంటే గనక డోంట్ రష్. సో మీరు ఏది కూడా రష్ చేయొద్దు. సో ఫస్ట్ అనేది మీరు బాండ్‌ని ఎలా స్ట్రెంథెన్ చేసుకోవాలి, మీ ఇద్దరి మధ్య బాండ్ అనేది ఎలాగా స్ట్రాంగ్ చేసుకోవాలనేది మీరు ఆలోచించండి. దానికి కొంచెం టైం పట్టినా సరే మీరు పేషెన్స్‌గా వెయిట్ చేయండి అనేది చెప్తామనమాట. అదే కెరియర్ పరంగా చూస్తే గనక పీరియడ్ ఆఫ్ స్టడీ, రీసెర్చ్. సో ఇదేంటంటే మనకి ఎక్కడ యాక్షన్ అనేది లేదు. ఈ కార్డ్ అనేది ఏంటంటే ఒక స్టక్ ఎనర్జీ, ఒక సైలెంట్‌గా ఉండే ఎనర్జీ కాబట్టి రీసెర్చ్ అంటే ఈరోజు, రేపు జరిగిపోయేది కాదుగా. రీసెర్చ్ అంటే కొంతకాలం పడుతుంది. సో, అది రీసెర్చ్ ఇలాంటి జాబ్స్ అయితే గనక బాగుంటుంది. అలాగే స్పిరిచ్యువల్ పర్స్యూట్. సో, మీరేదన్నా స్పిరిచ్యువల్‌గా గ్రో అవ్వాలంటే, ఏదైనా సాధనలు చేయాలంటే గనక మీరవన్నీ చేసుకోవచ్చు. సో, కెరీర్ పరంగా చూసుకుంటే కూడా దేర్ ఆర్ మెనీ అన్నమాట. ఇలాంటి గురూస్ అనేది కోచెస్, మెంటర్స్ అనేది చాలా మంది ఉంటారు స్పిరిచ్యువల్‌గా. సో, ఆ విధమైన కెరీర్ అంటే బాగుంటుంది అని చెప్పొచ్చు. వర్కింగ్ ఎలోన్. సో, మీరేంటంటే ఒక టీమ్‌లో కాకుండా ఒంటరిగా వర్క్ చేయడానికనేది ఇష్టపడతారు. కానీ మీకనేది ఒక మెంటర్‌షిప్ ఉంటే సపోజ్ మీ పైన ఒక బాస్ గాని ఎవరైనా ఉంటే మిమ్మల్ని గైడ్ చేయొచ్చు. కానీ మీరు యాక్చువల్‌గా చెప్పాలంటే మీరు అలోన్‌గా ఒంటరిగా వర్క్ చేయడానికి ఇష్టపడతారు. సో, బెస్ట్ ఫర్ టీచర్స్, కౌన్సిలర్స్ అనేసి చెప్పొచ్చనమాట. కౌన్సిలర్, టీచర్ అంటే గనక ఒకే టీచర్ ఉంటుంది. ఒక 30 మంది పిల్లలుంటారు. సో, ఆ టీచరు క్లాసెస్ అనేది చెప్తారు. సో, కౌన్సిలర్ అంటే కూడా వన్ ఆన్ వన్ సెషన్ తీసుకుంటారు. సో, అలాగా టీమ్స్‌లో కాకుండా సింగిల్‌గా వర్క్ చేయగలిగితే గనక మీకు బాగుంటుంది అనేసి చెప్పొచ్చు. హెల్త్ పరంగా చూసుకుంటే గనక ఒక టైర్డ్‌నెస్ అనుకోవచ్చు. ఒక ఫెటిగ్ అంటే ఒక టైర్డ్‌నెస్ బికాస్ ఆఫ్ స్ట్రెస్, లేదంటే ఒక మెంటల్ అంటే ఓవర్ థింకింగ్ అని చెప్పొచ్చు. సో, దానివల్ల ఏంటంటే మీరు ఒక మెడిటేషన్ చేస్తే మీకు బాగుంటుంది. ఒక ఇన్నర్ పీస్ అనేది, ఒక బ్యాలెన్స్ అనేది మీరు ఫైండ్ చేస్తారు అనేసి మనం హెల్త్ పరంగా అయితే చెప్పొచ్చనమాట. సో, ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయా? తేజస్విని గారు హలో అండి. ఎందుకు రావట్లేదు మీరు క్లాసులకి? ఎగ్జామ్స్ ఉన్నాయి మ్యామ్, ప్రిపేర్ అవుతున్నా అందుకు. అవునా? ఇంకా ఎన్ని రోజులుంటాయి ఎగ్జామ్స్? అంటే డిసెంబర్ లో మేము అంటే ప్రిపేర్ అవ్వాలి కదా. ఒక హాఫ్ అన్ అవర్‌కి మీకు ఏమైపోతది? సాటర్‌డే ఒక హాఫ్ అన్ అవరే ఉంటదిగా క్లాసు. ఇంకా డిసెంబర్‌లో ఉన్నాయి ఎగ్జామ్స్. అంటే నాకు డైలీ షెడ్యూల్ ఉంటుంది మ్యామ్.
ఓకే, డైలీ ఫైన్ షెడ్యూల్ ఫైన్. ఉంటుంది మ్యామ్. ఆ షెడ్యూల్ ప్రకారంగా టైపింగ్ చేయాలి. ఓకే, సో అందుకని లేట్ వీడియోస్ అవుతుంది అన్ని మ్యామ్. సారీ. చూస్తున్నారా? ఎస్ మ్యామ్. నోట్స్ రాసేసుకుంటున్నాను, చదువుతున్నా. వెరీ గుడ్. సో అయితే తర్వాత మీకు ఈ టెస్ట్ అనేది ఉంటది, రెడీగా ఉండండి. డిసెంబర్ లో మీ ఎగ్జామ్స్ అయిపోయినాక ఒక టెస్ట్ ఉంటది. సో దానిలో మీరు ఎంత వరకు అర్థం చేసుకున్నారనేది చూస్తాను, సరేనా? ఓకే మ్యామ్. ఓకే, సో శాంతి గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయా హెర్మిట్ గురించి? అర్థమైంది మ్యామ్. సో నెక్స్ట్ క్లియర్ గానే కార్డ్ అర్థమైంది. చూద్దాము, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మ్యామ్ ఇప్పుడు హెర్మెట్ గవర్నమెంట్ జాబ్ అంటే ఎస్ అని చెప్పొచ్చా, మేబీ అని మేబీ చెప్పొచ్చా? అనండి, మనకి ఎటువంటి క్వశ్చన్ అయితే కూడా మన ఆన్సర్ వచ్చేసి మేబీ ఆర్ డిలేడ్ ఎస్. డిలేడ్ ఎస్ అని ఎందుకు చెప్పొచ్చు అంటే, మీరు ఒక ట్రైలో మీకు రాకపోవచ్చు. సో దానికి మీరు మాటి మాటికి ట్రై చేస్తూ ఉంటే గనక చాలా నిదానంగా అనేది మీకు వచ్చే అవకాశం ఉంది. సో నో అని అయితే చెప్పలేము, అలాగని ఎస్ అని కూడా చెప్పలేము. మీకు ఒక 2-3 అటెంప్ట్స్ అయినాక మీకు వచ్చే అవకాశం ఉంది అనేసి చెప్పొచ్చు. ఓకే మ్యామ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో తేజస్విని గారు ఈసారి మీరు చెప్పాలి దీని మీనింగ్ ఏంటి, మీకు ఎంతవరకు అర్థమైంది? తేజస్విని గారు వెళ్ళిపోయారా? ఏమో. వెళ్ళిపోయినట్టు. సరే డౌట్ శాంతి గారు అడిగేసి ఆ, మీరు చెప్పండి. అది ఒక జెయింట్ వీల్ ఉన్నారా? చెప్పండి. చెప్పండి తేజస్విని గారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే మ్యామ్ సన్ మ్యామ్. అంటే 10 కాబట్టి 1+0 సన్ న్యూ బిగినింగ్స్ సూచిస్తుంది. ఇది వీల్ ఈస్ టర్నింగ్ ఇంటూ యువర్ ఫేవర్ మ్యామ్. అంటే ఒకసారి మనం బ్యాడ్ పొజిషన్ లో ఉంటే గుడ్ లక్ ని చూపిస్తుంది. ఒకసారి కనుక మనం గుడ్ పొజిషన్ లో ఉంటే ఒకసారి సడన్ గా ఏమైనా చేంజెస్ రావడం అవి జరుగుతాయి మ్యామ్. ఇందులో ఒక లైన్, ఏంజల్స్ అవన్నీ, ఇంకా ఒక డ్రాగన్ అవన్నీ ఉంటాయి. స్పియర్ కూడా ఉంటుంది. అందులో సెల్ఫ్ ఇంట్రాప్రెషన్ చేస్తూ ఆ వర్క్ అనేది ఆ బుక్ లో రాయడం జరుగుతుంది. ఓకే, ఇంకా అందులో నెక్స్ట్ టారో అనేది కూడా ఉంది మ్యామ్. అలా వాళ్ళకి ఇంటర్నెట్ బాగాలేదు, వెళ్ళిపోయారు ఆవిడ. ఓకే, సరే మీరు కంటిన్యూ చేయండి. అన్ని డిస్క్రిప్షన్ అయితే ఆవిడ చెప్పేస్తారు మ్యామ్. అదే ఆల్మోస్ట్ అంతా అంటే చెప్పేసి. ఇప్పుడు ఒక్కొక్కసారి గాడ్ కంటిన్యూషన్ అంటే ఒకసారి గాడ్ అంటే ఇది మ్యామ్, అంటే గుడ్ ఆర్ గాడ్ అంటేనేమో పైన స్పింక్స్, కింద ఉన్నదేమో డెవిల్ బ్యాడ్. సో ఒకసారి కరెక్ట్. బ్యాడ్ గాడ్ పైన ఉంటుంది, డెవిల్ కింద ఉంది. ఇప్పుడు ఒక్కొక్కసారి స్పిన్ అవుతుంది కదా, రొటేట్ అయినప్పుడు డెవిల్ పైన ఉండొచ్చు, గాడ్ కింద ఉండొచ్చు. సో కరెక్ట్. ఎప్పుడు బ్యాడ్ టైమ్స్ అనేవి ఎప్పుడు ఉండవు, గుడ్ టైమ్స్ అనేవి ఎప్పుడు ఉండవు. బ్యాడ్ గుడ్ గా చేంజ్ అవ్వచ్చు, గుడ్ బ్యాడ్ గా చేంజ్ అవ్వచ్చు. సో మనకి బ్యాడ్ వచ్చినా కూడా మనకి గుడ్ రాబోతుంది అని చెప్పి మనం ఆ హ్యాపీగా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. సరేనా మ్యామ్? కరెక్ట్. అంతవరకు. ఇంకా పైన ఉండే ఆ 4 యానిమల్స్ ఏంటి? పైన ఉండే 4 యానిమల్స్ ఏంటంటే మ్యామ్ నేను చెప్తాను. ఒకటేమో అంటే పైన మ్యామ్ ఏంజల్స్ ఒకటి, అవేనా ఎస్. ఏంజల్స్, ఒక లయన్, ఈగల్, యాక్చువల్లీ వాళ్ళ నలుగురు బుల్. ఏంజల్సే. ఆ నలుగురు ఏంజల్స్ లో ఫస్ట్ ఉండేది హ్యూమన్ ఫేస్ తో ఉంటారు. నెక్స్ట్ ది ఓ ఓకే మ్యామ్. నెక్స్ట్ ది ఈగల్, ఈగల్ ఓకే. మ్యామ్. ఆ తర్వాత బుల్, తర్వాత లయన్. ఎస్. ఓకే, సో ఈ 4 యానిమల్స్ అనే ఉన్నాయి. సో ఈ 4 జోడియాక్ సైన్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. ఏమిటవి? తెలుసు మ్యామ్. లియో, స్కార్పియో, టారస్, సాజిటేరియస్. ఎక్వేరియస్. ఎక్వేరియస్ మ్యామ్. కరెక్ట్. నాట్ లియో, సాజిటేరియస్. లియో, టారస్, స్కార్పియో. సో ఇదేంటంటే ఈ హ్యూమన్ అనే ఏంజిల్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు వచ్చేసి ఎక్వేరియస్ అన్నమాట. మళ్ళా ఈగల్ ఎవరైతే ఉందో, ఈగల్ ఏదైతే ఉందో అది స్కార్పియో. లయన్ అనేది సింహరాశి. లియో, దెన్ బుల్ అనేది లియో. దెన్ టారస్. బుల్ అనేది వచ్చి టారస్ అన్నమాట. సో ఇవేంటంటే ఫిక్స్డ్ జోడియాక్ సైన్స్. సో మనకి ఈ కాడికి ఒక పర్టికులర్ సైన్ అనేది లేదు. సో ఈ 4 ఫిక్స్డ్ జోడియాక్ సైన్స్ లో ఏదో ఒకటి అవ్వచ్చు అనేసి మనం చెప్తాం.
అలాగే మనకి ఇక్కడ వీల్ పైన ఉండేది స్వింగ్స్, అది ఒక గాడ్ అన్నమాట. ఆ కింద ఉండేది వచ్చేసి ఒక పాతాళ లోకానికి రాజు. ఆ డీమన్ కూడా నార్మల్ కాదు. ఆ డీమన్ కూడా పవర్‌ఫుల్లే. సో, ఆ ఏంజెల్ ఎంత పవర్‌ఫుల్, డీమన్ కూడా అంతే పవర్‌ఫుల్. మనకి ఆ సృష్టి అనేది అలాగే తిరుగుతా ఉంటుంది ఆ చక్రం అనేది. ప్లస్ ఆ స్నేక్ అనేది ఏంటంటే ఒక మెటీరియల్ డిజైర్స్‌ని సూచిస్తుంది. సో, ఆ చక్రంతో పాటు ఆ స్నేక్ కూడా తిరుగుతా ఉంటది. ఎందుకంటే మనకొక మెటీరియల్ ఇది అంటే ఇంట్రెస్ట్, లేదంటే మన కోరికలు ఉంటాయి కదా! ఒక లస్ట్ అనొచ్చు, లేదంటే ఒక మెటీరియల్ ఇది అనొచ్చు. సో, అవన్నీ కూడా ఈ స్నేక్ అనేది సూచిస్తుందన్నమాట. ఓకే. సో, అలాగా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఎప్పుడు కూడా మనకి టైం అనేది మనం చెప్పలేము. అది డివైన్ టైమింగ్‌లో జరుగుతుంది అనేసి మనం చెప్పొచ్చనమాట. ఒక కంప్లీషన్ అనేది చూపిస్తుంది 10 అంటే. తేజస్విని గారు చెప్పినట్టుగానే 1+0 ఇట్ ఈస్ 1. అది సూర్యుడు అధిపతి అన్నమాట. అంటే న్యూ బిగినింగ్స్ అని కూడా న్యూ మనము బిగినింగ్స్. చెప్పొచ్చు. ఒక కంప్లీట్ అయ్యి ఒక న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో, మనం ఇక్కడ ఇందాక అన్ని డిస్కస్ చేసినట్టుగానే ఇక్కడ అన్ని 4 వింగ్డ్ క్రీచర్స్ ఉన్నాయి. వాళ్ళని ఏంజెల్స్ అని ఎందుకంటామంటే వాళ్ళందరికీ నలుగురికి కూడా వింగ్స్ అనేవి ఉంటాయి. సో, నార్మల్లీ మనకు వింగ్స్ అనేవి ఉంటే వాళ్ళని మనము ఇది ఏంజెల్స్ లాగా అనుకుంటాం. సో, అలాగే టారో అని రాసి పెట్టుంది. ఇంకొక రివర్స్‌లో చదివితే అది రోటా అని ఉంటుందన్నమాట. రోటా అనేది ఏంటంటే లాటిన్‌లో వీల్ అని అర్థం అన్నమాట. సో, మనం వీల్ ఆఫ్ ఫార్చ్యూన్‌లో వీల్ ఉంది కదా! సో, దాన్ని రోటా అనేసి అంటామన్నమాట. ఓకేనా? సో, అలాగా ఇది ఒకసారి మనకి మంచి ఉంది అంటే దాని వెనకాతలే చెడు ఉంటుంది. చెడు అయిపోగానే మళ్ళీ మంచి జరుగుతుంది. సో, ఇదంతా ఒక సైకిలు. ఈ సైకిల్‌ని మనము అన్నీ యాక్సెప్ట్ చేయాలి. అంటే నాకెప్పుడూ హ్యాపీనెస్సే కావాలి, నాకెప్పుడు మంచే జరగాలి అంటే అది జరగదనమాట. ఓకే. అది మనకి ఈ కార్డ్ అనేది చెప్తుంది. సో, పాస్ట్‌లో చూస్తే గనక సో, మేజర్ టర్నింగ్ పాయింట్ ఆల్రెడీ మీకు అయిపోయింది. మీ పాస్ట్‌లో. ఓకేనా? అది ఒక కర్మ అవ్వచ్చు, మీ కర్మ అవ్వచ్చు, లేదంటే ఒక డెస్టినీ అవ్వచ్చు. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. కానీ పాస్ట్‌లో అయితే మీకు ఒక మేజర్ ఇన్సిడెంట్ అనేది జరిగింది. ప్రెజెంట్‌లో ఏంటంటే ఒక సడెన్ చేంజ్ అని చెప్పొచ్చు. ఒక ప్రెజెంట్ పొజిషన్‌లో ఈ కార్డ్ గనుక వస్తే గనక ఒక సడెన్ చేంజ్ అనేది మీ లైఫ్‌లో జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ. సో, దానివల్ల ఏంటంటే లక్ వస్తుంది. ఆపర్చునిటీస్ వస్తాయి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ. లక్ ఈస్ టర్నింగ్ ఇంటూ యువర్ ఫేవర్. ఏది వస్తేను కూడా మీరు దాన్ని యాక్సెప్ట్ చేసే అడాప్టబుల్‌గా ఉండాలి మీరు అనేసి మనకి ప్రెజెంట్‌లోని చెప్తుంది. అదే ఫ్యూచర్‌లో చెప్తే గనక వీల్ ఈస్ టర్నింగ్ ఇంటూ యువర్ ఫేవర్. సక్సెస్ వస్తుంది. కానీ అది డివైన్ టైమింగ్‌లో మాత్రమే వస్తుంది. సో, మీరు ఎంత ఫాస్ట్‌గా చేయాలని మీరు రష్ చేయకుండా ఉంటే గనక అది డివైన్ టైమింగ్‌లో అనేది మీ దగ్గరికి సక్సెస్ అనేది వస్తుంది. యెస్ ఆర్ నో అని చూసుకుంటే యెస్ కార్డ్ అన్నమాట. ఇదేమో లక్కీ బ్రేక్ త్రూ అనేది మీకొస్తుంది. మీరు చాలా కాలంగా ఒకవేళ వెయిట్ చేస్తుంటే గనక, సో, మీకు ఆ లక్ అనేది మీ లైఫ్‌లోకొస్తుంది. ఒక బ్రేక్ త్రూ అనేది మీకు వస్తుంది. కాకపోతే దానికి కూడా ఒక డివైన్ టైమింగ్ కోసం మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ డివైన్ టైమింగ్ ఇప్పుడు రాబట్టి మీ విష్ అనేది ఫుల్‌ఫిల్ అవుతుంది అనేది ఒక యెస్ అనేదైతే మనము చెప్పొచ్చనమాట. యాస్ ఎ పర్సన్ చూసుకుంటే గనక సమ్‌వన్ హూ ఈస్ అడాప్టబుల్. వాళ్ళేంటంటే ఏ పరిస్థితి వస్తేను కూడా దాన్ని అడాప్ట్ చేసుకునే ఒక వ్యక్తి అన్నమాట. ఒక ఆప్టిమిస్టిక్ అండ్ లక్కీ. అంటే లక్ మీద అంటే ఎప్పుడు హోప్‌ఫుల్‌గా ఉంటారు ఈ వ్యక్తి అనేది. ఓకే. సో, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు చాలా చూసున్నారు. హైస్ చూసారు, లోస్ చూసారు. ఎందుకంటే మీరు వీల్‌ని చూస్తే గనక అప్ సైడ్ డౌన్ అంటే ఏది ఎప్పుడైనా జరగొచ్చు. సో, వాళ్ళు అవన్నీ కూడా ఫేస్ చేసి ఉన్నారు. ఒక మెచ్యూర్డ్ పర్సన్. అన్ని ఎక్స్‌పీరియన్సెస్ ఉండే పర్సన్ అని చెప్పొచ్చనమాట. ఆల్‌వేస్ వాళ్ళు ట్రస్ట్ ఇన్ డెస్టినీ. సో, మన డెస్టినీలో ఏమి రాసుంటే అది జరుగుతుంది అని ఒక నమ్మే వ్యక్తి అన్నమాట. ఒక స్పిరిచ్యువల్ అవేర్‌నెస్ ఉంది వాళ్ళకి. ఈ లైఫ్ సైకిల్స్ ఏంటి? సో, అలాగా వాళ్ళకి స్పిరిచ్యువల్ అవేర్‌నెస్ అనేది ఉందన్నమాట. లవ్ పరంగా చూస్తే గనక ఒక న్యూ చాప్టర్ ఇన్ లవ్ లైఫ్. ఓకే. ఒక న్యూ చాప్టర్ అనేది రాబోతుంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్ మీటింగు, రీకైండ్లింగ్ అంటే ఏంటంటే, మీ పాస్ట్‌లో మీకు ఒకవేళ నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్ అయితే గనక సడెన్‌గా మీరు వాళ్ళని ఎదురు బెదురు పడొచ్చు. ఒక షాప్‌లోనో, ఒక మాల్‌లోనో ఎక్కడో అక్కడ మళ్ళీ మీరు కలిసి మళ్ళీ అలాగా మీ కనెక్షన్ అనేది మళ్ళీ ఒకసారి రీకైండిల్ అవ్వచ్చు. రీయూనియన్ అనేది జరగొచ్చు. అనేసి అదేంటంటే డెస్టినీ చేస్తుంది. మీరు ఏం ప్రయత్నించలేదు. అవతల వ్యక్తి కూడా ఏం ప్రయత్నించలేదు.
కానీ ఒక డెస్టినీ అనేది మీకు ఆ ఆపర్చునిటీ అనేది కలిగించింది అనమాట. అది మనకి ఇక్కడ లవ్ పరంగా చెప్పొచ్చు అనమాట. ఒక రిలేషన్షిప్ లో ఉంటే గాని మీరిద్దరికి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ ఈ కనెక్షన్ అనేది డెస్టిన్డ్ కనెక్షన్. గాడ్ నిర్ణయించిన ఒక కనెక్షన్. సో ఇందులో మీరు తప్పదు. ఇంకా హైస్ అండ్ లో అన్ని చూస్తారు మీరు ఈ కనెక్షన్ లో. బట్ ఈ కనెక్షన్ అనేది డివైన్లీ గైడెడ్ కనెక్షన్ అనేసి చెప్పొచ్చు. అడ్వైస్ ఏంటంటే ఫ్లో విత్ చేంజ్. మీకు ఏది వస్తేనో కూడా దాన్ని మీరు యాక్సెప్ట్ చేసి మంచిని ఎంత హ్యాపీగా అయితే తీసుకుంటారో చెడును కూడా అంతే ధైర్యంగా తీసుకొని మీరు నిలబడాలి. అంటే డోంట్ రెసిస్ట్ ద ట్రాన్స్ఫర్మేషన్. ఒక చేంజ్ అనేది వస్తుందంటే, ఒక మార్పు అనేది వస్తుందంటే మీరు దానిని ఆపడానికైతే ప్రయత్నించద్దు అనేసి ఈ కార్డ్ చెప్తుంది అడ్వైజ్ గా. సో కెరీర్ పరంగా చూస్తే గనక ఒక సడన్ సక్సెస్ అని చెప్పొచ్చు, ఒక ప్రమోషన్ అని చెప్పొచ్చు, ఒక న్యూ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో ఈ టైమింగ్ అనేది మీ లక్ ఈజ్ ఇన్ యువర్ ఫేవర్. సో అందుకని చెప్పేసి మీకు ఈ కెరీర్ లో సక్సెస్ అనేది వస్తుంది. ఓకే. సో టైమింగ్ ఈజ్ ద కీ అనేసి మనం చెప్పొచ్చు అనమాట. కాకపోతే మీరు నాకు ఇంత ప్రమోషన్ వచ్చేసింది కదా, ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చింది కదా అని చెప్పేసి గర్వపడిపోకుండా ఎప్పుడు కూడా హంబుల్ గా డౌన్ టు ఎర్త్ ఉంటే గనక మీకు అది చాలా బాగుంటుంది. మీకు ఫేవర్ అవుతుంది. మీ కెరీర్ లో మీరు గ్రో అవుతారు అనేసి మనం చెప్పొచ్చు. హెల్త్ పరంగా చూసుకుంటే గనక ఒక ఫ్లక్చువేటింగ్ ఎనర్జీ అంటే సడన్ గా రికవర్ అవటం అనమాట. అంటే ఏంటంటే వీళ్ళకి ఇంకా ఆల్మోస్ట్ వీళ్ళ హెల్త్ కండిషన్ అనేది చాలా పాడైపోయింది అనుకున్నప్పుడు వీళ్ళు సడన్ గా రికవర్ అయ్యి బయటపడతారు. ఎందుకంటే వీల్ ఈస్ టర్నింగ్ ఇంటూ యువర్ ఫేవర్. ఆ లక్ అనేది మీ లైఫ్ లోకి రాబోతుంది. సో సడన్ రికవరీ అనేది మీకు కనబడుతుంది అనమాట. ఓకే. సో ఇది మన వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ యొక్క స్టోరీ. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? శాంతి గారు లేవు మ్యామ్. లేవు మ్యామ్. బాగానే అర్థమైంది మ్యామ్. క్లియర్ గా. అర్థమైందా? సో మీకు ఇంకా ఎప్పుడు డౌట్స్ వస్తాయంటే ఒకసారి మనకి మేజర్ ఆర్కానస్ అయిపోయినాక మీకు ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెడతాను. మీకు గుర్తుందా? మధ్యలో ఒకసారి పెట్టాను. ఒక్కొక్క కార్డు తీపిచ్చి మీకు దాని మీనింగ్ ఏంటి అని అడిగిచ్చాను కదా. సో అలాంటిది పెడితే ఆ, అప్పుడు ఆ. మీకు సో అలాగ చేస్తే గనక మనకి డౌట్స్ అనేవి వస్తాయి. ఓ నాకు ఎంత అర్థమైంది అనేది మీకు తెలుస్తుంది అనమాట. అవును. సో అవును. అది ఎక్కువ మంది ఉంటే బాగుంటుంది మ్యామ్. ఎవ్వరు రావట్లేదు. ఎక్కువ మంది ఉంటే అలాంటివి చాలా బాగుంటుంది క్వశ్చన్ అండ్ ఆన్సర్. అందరూ డబ్బులు రావట్లేదు అదే కట్టి మరీ వాళ్ళు రావటం లేదు. నేను అదే అంటాను, మీరు డబ్బులు కడుతున్నారు కానీ రావట్లేదు క్లాసులకి అనేసి. అవును. సరే చూద్దాము మరి. ఇంకా వాళ్ళు ఏమైనా ప్రాక్టీస్ సెషన్స్ అని చెప్తే ఏమైనా వస్తారేమో చూడాలి. ఇంకా తేజస్విని గారికి ఓకే. ఎగ్జామ్స్ ఉన్నాయి, లావణ్య గారికి ఏదో బిజీ. సో దానివల్ల కానీ అందరూ వీడియోస్ అయితే చూస్తున్నారు. అదైతే నేను వ్యూస్ అది ఆ, చెక్ చేస్తాను కదా. వీడియోస్ అన్ని చెక్ అవును. చేస్తున్నారు, చూస్తున్నారు, నోట్స్ అది రాసుకుంటున్నారంట కదా. సో అది తేజస్విని అవును గారు మ్యామ్. రావడానికి ట్రై చేయండి ఎవ్రీ సాటర్డే. ఇది ఓన్లీ లాంగ్ టర్మ్ వాళ్ళకి, సరేనా? సో మీరు ఓకే ఇందులోని మ్యామ్. షార్ట్ టర్మ్ వాళ్ళని నేను ఊరికే పిలిచాను మీకు తోడుగా ఉంటారని చెప్పేసి. కానీ ఈ సెషన్ వచ్చేసి ఓన్లీ లాంగ్ టర్మ్ వాళ్ళకి. సో మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం సాటర్డే సాటర్డే మీరు క్లియర్ చేసుకునేది బెస్ట్. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే వస్తాను మ్యామ్. శాంతి గారు. నేనైతే వస్తాను. యా మీరు వస్తాను. రావాలి. థ్యాంక్ యూ. మిమ్మల్ని నేను ప్రమోట్ చేస్తాను షార్ట్ టర్మ్ కి ఇంకా తొందరలోనే. సో ఎందుకంటే మీరు అంత సిన్సియర్ గా నేర్చుకుంటున్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా అది ఆపర్చునిటీ అనేది రావాలి. ఓకేనా? సరే థ్యాంక్ యూ అండి. మ్యామ్. థ్యాంక్ యూ. బాయ్ థ్యాంక్ బాయ్. యూ. బాయ్. బాయ్. బాయ్ మ్యామ్.